గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఆలు పరోటా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడుకొచ్చి ఎప్పుడు చేయలేదు అండ్ ఎప్పుడు తినలేదు కూడా. నార్మల్గా చాలా మంది ఆలు పరోటాకి ఫ్యాన్స్ ఉంటారు కదా, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు తినలేదు నేను. సో ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం టేస్ట్ కూడా చేస్తారు. సో చూద్దాం మాకు నచ్చుతుందో లేదో, అసలు పరోటా వస్తుందో లేదో కూడా డౌట్ నాకు. నార్మల్ చపాతీసే రౌండ్గా చేయలేను నేను. ఆలు పరోటా అంటే చూడాలి, స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందేమో అని డౌట్ నాకు. సో ట్రై చేస్తాను, హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇప్పుడైతే ఆల్రెడీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసాను. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే రెడీగా ఇంకోటి ఏదో ఒకటి చేసుకుని తినాలి కాబట్టి దోశ బ్యాటర్ కూడా చేసుకుని పెట్టుకున్నాను. సో ఆలు పరోటా అయితే చేద్దాము. చాలా తక్కువ చేద్దాం అనుకుంటున్నాను, వేస్ట్ చేయాలని లేదు నాకు. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఆలు అయితే పీల్ చేసేసుకుంటున్నాను నేను, బాయిల్ చేసింది. బాయిల్ చేసుకున్న ఆలూస్ని పీల్ చేసుకున్నాక ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కూడా లేకుండా మొత్తం సాఫ్ట్గా చేసుకోవాలి. లేకపోతే చపాతీస్ చేసుకునేటప్పుడు మనకి బయటికి అయితే వచ్చేస్తుంది స్టఫింగ్. సో మంచిగా చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోనే చాలామంది డైరెక్ట్ ఆనియన్స్, చిల్లీ పౌడర్ అన్నీ వేస్తారు. బట్ నేనైతే కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఫ్రై అయిపోయాక బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకుని చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని. నెక్స్ట్ అయితే చపాతీకి కూడా కలుపుకుంటున్నాను. చాలామంది చపాతీ సాఫ్ట్గా రావడానికి ఆయిల్, హాట్ వాటర్ ఇలాంటివి యూస్ చేస్తారు కదా. నేనైతే నార్మల్ వాటర్తోని మిక్స్ చేస్తాను. బట్ కొంచెం మెత్తగా అయితే కలుపుకుంటాను అంతే. లూజ్గా చేసుకుంటే చపాతీస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ కూడా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ చపాతీ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే బయటకు వచ్చేస్తుందేమో అని. మోస్ట్లీ బొబ్బట్లు చేసేటప్పుడు కూడా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో నేను అలా అనుకుని చాలా జాగ్రత్తగా అయితే చేశాను. బట్ నెక్స్ట్ చపాతీ నుంచి బాగానే వచ్చింది. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కొంచెం పల్చగా అయితే చేశాను. ఆలు పరోటా కొంచెం దలసరగా ఉంటేనే బాగుంటుందని తెలిసింది. అండ్ కొంచెం ఎక్కువ పిండి వేసుకుని చేసుకుంటే మనకు స్టఫింగ్ బయటకు వచ్చిన చపాతీ అయితే ముక్కలు అయిపోకుండా ఉంటుంది. ఎక్కువ పిండి వేసుకుని ఇలా అయితే చేశాను. కొంచెం పల్చగా చేశాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం థిక్గా చేయాలి. మా హస్బెండ్ అయితే ఆలు పరాటా కాదు ఇది ఆలు చపాతీ అని అనాలి అన్నారు. అంత పల్చగా చేశాను. నెక్స్ట్ టైం కంపల్సరీ పరోటాలాగే చేయాలి, కొంచెం దలసరగా. సో ఫైనలీ ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. కొంచెం చేయడం కష్టమైంది. ఆ చపాతీ పిండి చెప్పాను కదా బయటకు వచ్చేస్తుంది స్టార్టింగ్ లో, ఎక్స్పీరియన్స్ లేకపోతే. ఒక 2-3 టైమ్స్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతాము. నేనైతే కొంచెం ఎక్కువ పిండి వేసి చేస్తూ ఉన్నాను. సో అందుకే మంచిగా రౌండ్గా అయితే వచ్చింది. ఎక్కడ విరిగిపోవడం అలా అయితే లేదు. ఎక్కువ పిండి వేసుకుని చేయండి. మేబీ ఫస్ట్ టైం నాలా ఎవరైనా చేస్తే. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. పరోటా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.